మధురలోని బృందావనంలో ప్రతిష్ఠించడానికి 24 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం సిద్ధమవుతోంది. తిరుపతిలోని బొమ్మల కాలనీ సమీపంలో 15 మంది శిల్పులు 2 నెలలుగా ఈ ఏకశిలా విగ్రహాన్ని చెక్కుతున్నారు. తమిళనాడులోని సిరివారం గ్రామానికి సమీపంలో సుమారు 2 నెలల పాటు అన్వేషించి ఎటువంటి లోపాలు లేని కృష్ణ శిలను ఎంపిక చేశారు. 40 టన్నుల బరువైన ఈ శిలను తిరుపతికి తీసుకొచ్చి స్థపతి పెంచల ప్రసాద్ నేతృత్వంలో ఆయన శిష్యులు వెంకటేశ్వర స్వామి విగ్రహంగా మలుస్తున్నారు. ఈ యొక్క శిల యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ యొక్క విగ్రహం ఏకశిలా విగ్రహము. దీని యొక్క బరువు వచ్చి 40 టన్నులు ముడిరాయి తెచ్చుకొని దానిలో నైపుణ్యంగా ఈ యొక్క విగ్రహం తయారు చేయబడినది. ఈ యొక్క రాయి కృష్ణశిల అంటాము. విగ్రహానికి ప్రత్యేకంగా ఉపయోగించే రాయి కనుక దీనికి పేరు కృష్ణశిల. ఈ యొక్క శిల అనేది తమిళనాడు రాష్ట్రం నుంచి సిరిదాంబూర్ అనే విలేజ్ నుంచి తీసుకురాబడినది. ఇటువంటి రాతిలో లోపాలు లేకుండా అక్కడే 2 మాసములు కష్టపడి 4 చోట్ల ప్రయత్నం చేయగా 5వ చోట ఈ యొక్క రాయి అందుబాటులోకి వచ్చింది.